హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. మన ఒపీనియన్స్ తప్పు ఒప్పులు కాదు ఇక్కడ ప్రశ్న. ఆపుకోలేని కోరిక, దానిని తీర్చే అవసరం. అది అవసరంగా చూస్తారా, అనుబంధానికి గుర్తుగా కాదా? అది వారి ఆలోచన, ప్రవర్తన, పరిస్థితిని బట్టి ఉంటుంది. అమ్మా నాన్న ప్రేమకు గుర్తుగా మనం పుట్టామనుకునేవారు కొందరైతే, వాళ్ళ కోరిక తీర్చుకున్నారు మనం పుట్టాము అనుకునేవారు ఇంకొందరు. సో అలా కోరికలు తీర్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతోంది. మీరు కలిసిన ఆ పెళ్ళికొడుకులు కూడా నేటి తరం వారు. అందరిలో కొందరు శరీరం కోరుతుంది కనుక పొట్టక ఆహారంలాగా శరీరానికి ఆ సుఖమందిస్తే తప్పేంటి అన్న ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు ఉన్నారు. పవిత్రమైన పెళ్లితోనే ఆ బంధం కూడా ఆరంభం అవ్వాలి అనుకునే రెండో వర్గం వారు ఉన్నారు. మీకు మొదటి వర్గం వారు తారసపడి ఉండవచ్చు. ఏంటో అది అవసరంగా అనుకోవడం డైజెస్ట్ కావటం లేదు, దిగులుగా అంది శ్రీనిధి. అందుకే మీరు కలవరపడి కౌన్సిలింగ్కు నా దగ్గరకు వచ్చారు. బట్ సొసైటీలో అలా ఉన్నమాట నిజం. అందుకే మిమ్మల్ని వర్జినా అడిగారు కొందరు. పెళ్లి ముందు జీవితాన్ని ప్రశ్నించకుండా తరువాత నుండి కమిట్ అయి ఉన్న అదృష్టమే అనుకోవాలి. ఈ రోజుల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ గురించి చూస్తున్నారుగా, హత్యలు కూడా జరుగుతున్నాయి. సో నన్ను అలా అడిగిన వారిని కూడా నమ్మచ్చు. పెళ్లి తర్వాత కమిట్మెంట్తో ఉంటారని ఆశపడచ్చు. పెళ్లి చేసుకుని కలిసి జీవించవచ్చు, అంతేనా? అంతే, ఓ రకమైన నిస్సహాయతగా అన్నాడు. మీరు ఏమీ అనుకోకపోతే ఒకటి అడుగుతాను. ప్లీజ్ అడగండి. మీ సందేహాలు తీర్చడానికి, సహాయపడడానికి మేము ఇక్కడ ఉన్నది. పర్సనల్గా వీటిపై మీ అభిప్రాయం? మొహమాట పడుతూ అడిగింది. శ్రీనిధి కళ్ళల్లోకి సూటిగా చూసి గొంతు సవరించుకుని చెప్పటం మొదలుపెట్టాడు. వివాహం, ఆపై ఆ అనుబంధాన్నే నేను విశ్వసిస్తాను, గౌరవిస్తాను. కానీ ఆతృతగా ముందుకు వంగి అడిగింది శ్రీనిధి. కానీ నేటి పరిస్థితి దృష్ట్యా కోరిక తీర్చుకునేటప్పుడు అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాము. ఈ నీతులు, ధర్మాలు చెప్పే పరిస్థితి లేదు నేడు. చెప్పినా వినే స్థితిలో ఎక్కువ మంది లేరు. అయినా నేను చెప్పి పంపిస్తుంటాను. ఎక్కడో ఒకళ్ళు అర్థం చేసుకుంటారు, అనుసరిస్తారు. కాస్త విచారంగా చెప్పాడు. విన్న శ్రీనిధిలో సంతోష్పై గౌరవభావం కలిగింది. మీ వైఫ్ చాలా లక్కీ. ఎందుకు? శరీరం, దాని అవసరాలు ప్రకృతి సహజం. వాటిని తీర్చుకో, కానీ జాగ్రత్త వహించు అని వృత్తిపరంగా చెప్తున్నారు. కానీ వాటి ప్రభావానికి మీరు లోనవ్వకుండా సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు. లైఫ్ పార్ట్నర్తో మాత్రమే ఆ బంధం ఉండాలని నమ్ముతున్నారు. ఎంతకన్నా ఏం కావాలి వైఫ్కి? అది ఏమో కానీ ముందు నాకు వైఫ్ కావాలి, తనలో తను గొనుక్కున్నాడు సంతోష్. ఏంటి అంటున్నారు? వంగుని అడిగింది శ్రీనిధి. ఏమీ లేదు, ఆల్ ది బెస్ట్ అన్నాడు నవ్వుతూ. సంతోష్ ఓపిక్గా ఓ చిన్నపిల్లను బుజ్జగించినట్లుగా తనకు చెప్పిన విధానం, ఏ విషయం గురించి అయినా జడ్జిమెంటల్గా కాక జనరల్గా మాట్లాడడం శ్రీనిధికి ఎంతో నచ్చింది. ఇంకా ఏదన్నా మాట్లాడితే బాగుండును అనిపించింది. కానీ బయట ఉన్న రష్ ఆమె గుర్తుకొచ్చి థ్యాంక్స్ చెప్పి బయటకు నడిచింది. ఏంటి శ్రీ, మ్యాట్రిమోనో చూసి ఏదన్నా షార్ట్ లిస్ట్ చేయమంటే కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నావా? మేము ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అంది శ్రీనిధి అమ్మ వచ్చి. కూతురు పక్కగా కుర్చీ లాక్కొని కూర్చుని మ్యారిటల్లోకి తొంగి చూస్తూ. నాకు టెన్షన్ లేని మార్గం ఒకటి ఉంది, చెప్పనా? ఏంటది? ఆతృతగా అడిగింది. పెళ్లి చేసుకోకుండా మీతోనే ఉండిపోవడం. జోకులు కట్టిపెట్టి శ్రీ, తీవ్రంగా అంది ఆవిడ. లేదమ్మా, ఆ పెళ్లి కొడుకులు మాట్లాడే విధానం అది చూస్తుంటే నాకు పెళ్లి మీద మమకారం పోతుంది అంది శ్రీనిధి. అంత నెగటివ్ ఫీల్ అవ్వకు. దేనికైనా టైం రావాలి. మనం చేయాల్సింది ప్రయత్నాలు ఆపకపోవటమే. వెతకటం నీకు విసుగ్గా ఉన్నట్లుంది. నువ్వు పక్కన కూర్చో, నేను చెక్ చేస్తా. సరే మమ్మీ, నువ్వు చూడు, నువ్వు ఎలా వెతుకుతావో చూస్తాను అని నవ్వుతూ పక్కకు జరుపుకుంది కుర్చీ. శ్రీనిధి తల్లి మానిటర్ ముందుకు జరిగి మ్యాట్రిమోనీ పేజ్ ఓపెన్ చేసింది. హైట్, వయసు, క్వాలిఫికేషన్ లాంటి బేసిక్ క్రైటీరియా చెక్ చేస్తుంది. అది నచ్చితే నెక్స్ట్ ప్యాకేజ్, పనిచేసే కంపెనీ లాంటివి, ఫ్యామిలీ డీటెయిల్స్ చెక్ చేస్తుంది. చూడు శ్రీ, ఇతను బాగున్నాడు కదూ అడిగింది ఓ ఫోటో చూసి. అంది అనాసక్తిగా. బాగున్నాడు, క్వాలిఫికేషన్ బాగుంది. ఏంటి నచ్చలేదా? ఆ నవ్వులో ఏదో కృత్రిమంగా అనిపిస్తోంది.
ఇలా అయితే చచ్చామే, ఎప్పటికీ సెటిల్ అయ్యాను అని మనసులో కొనుక్కుంటూ డౌన్ యారో కొడుతూ స్క్రీన్ని కిందకు జరుపుతోంది ఆవిడ. అనాసక్తిగా చూస్తున్న శ్రీనిధి అమ్మా స్టాప్ అని అరిచింది. ఎందుకే అంత కేక పెట్టావు? భయపడి చచ్చాను అంది వీపు మీద చరుచుకుంటూ. కాస్త బైక్ జరుపు. ఆగు, ఆ ప్రొఫైల్ ఓపెన్ చెయ్యి అంది. కూతురు చెప్పిన ప్రొఫైల్ మీద క్లిక్ చేసింది. ఎత్తు, వయసు, కాలమ్స్, ఫోటో, క్వాలిఫికేషన్ చూస్తూ శ్రీ అన్నీ బాగున్నాయి, మనిషి బాగున్నాడు, పైగా డాక్టర్ అని ఒక్కో కాలం చూస్తూ పైకి చెప్తోంది. శ్రీనిధి కన్నార్పకుండా సీరియస్గా చూస్తోంది. వీళ్ళు కూడా మన వైపు వాళ్ళే, ఒక్కతే సిస్టర్, పెళ్ళి అయ్యి ఆస్ట్రేలియాలో ఉంది. ఉత్సాహంగా చెప్తుందల్లా అబ్బా వద్దులే అంది ఒక్కసారిగా బ్యాక్ యారో కొడుతూ. అమ్మ ఆగు, ఏమైంది? ప్రొఫైల్ బాగుందిగా, ఎందుకు నచ్చలేదు అంది చెయ్యి పట్టుకుని ఆపుతూ. అన్నీ బాగున్నాయి, పైగా డాక్టర్ అని ఆశపడ్డాను, కానీ అని మాట్లాడలేనట్టు ఆగిపోయింది. శ్రీనిధి కూడా అప్పుడు ఆర్గ్యూ చేయలేదు, కానీ వారం తర్వాత ఆ ఇల్లు వాదోపవాదాలతో హోరెత్తిపోయింది. ఏంటి శ్రీ నీ నిర్ణయం? ఆంటీ అంకుల్కి ఇష్టం లేని ఈ పెళ్ళి అవసరమా? ప్రేమ పెళ్ళి కాదుగా, అరేంజ్డ్ పెళ్ళి అయినప్పుడు వాళ్ళకు కూడా నచ్చినది చేసుకోవచ్చు కదా. నా పేరెంట్స్ నిన్ను రాయబారం పంపారా అంది నవ్వుతూ. అదేం లేదే శ్రీ, మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్మి, సో కాస్త సలహాలు సూచనలు తప్పులేదుగా. ఓకే, మ్యాచ్ గురించేనా మీ అందరి బాధ? అసలు ఆ మ్యాచ్లో తప్పు ఏముంది? అసలు తను ఒప్పుకుంటాడో లేదు అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. నేను మటుకు సంతోష్ నా ప్రపోజల్ ఒప్పుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను. అంటే సెక్సాలజిస్ట్ అని చెప్పుకోవటం కొంత ఇబ్బందిగా ఉంటుంది అని. ఎవరికి జవాబు చెప్పలేనట్లు చూసింది సత్యభామ. అది లేనిదే మనం లేము, ఇది నిజం. అది అవసరంగా చూసేవారిని చేసుకోవాలా లేదా పవిత్ర బంధంగా భావించేవారిని పెళ్లి చేసుకోవాలా? నిజాయితీగా చెప్పు. పెళ్ళికి వచ్చి విందారగించి 4 అక్షింతలు వేసి వెళ్ళేవారికి నా భర్త వృత్తి గురించి చెప్పుకోవటం నాకు పెద్ద ఇబ్బంది లేదు. అదేమి దొంగతనమో దేశాన్ని దోచుకు తినటమో కాదు కదా. నువ్వు చెప్పేదానిలో నిజాయితీ ఉంది, నిజముంది, ఒప్పుకుంటాను. కానీ ఆంటీ అంకుల్ పెద్దవారిని అలా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చింది. సారీ ఎందుకులే సత్య, నా మనసే కాదు తనువు అర్థం చేసుకుని సుఖపెట్టేవాడు దొరుకుతున్నందుకు నన్ను అభినందించు అంది కన్ను గీటి నవ్వుతూ. 2 చేతులు చాచింది. నీ అల్లరిని భరించి నిన్ను ఎలా సుఖపెడతాడో అంది తను ఆప్యాయంగా కౌగిలించుకుని. నేషనల్ హాలిడే, వీకెండ్ అన్నీ కలిపి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. ఎందుకో తోచనట్లుగా అంది సత్యభామకు. ఏదన్నా షాపింగ్ వెళితే అన్న ఆలోచన వచ్చింది. వెంటనే శ్రీనిధికి ఫోన్ చేసింది. ఒకటే ఎంగేజ్ వచ్చింది. సంజయ్కి చేసింది, అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. ఇద్దరికీ మరో 2 సార్లు ట్రై చేసింది. మళ్ళీ అదే పరిస్థితి, కలవలేదు. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? పోనీ డ్రెస్సులు ఐరన్ చేసుకుంటే? బెడ్ మీద పడుకుని దొర్లుతూ ఆలోచిస్తోంది. 10 నిమిషాల తర్వాత శ్రీనిధి నుండి ఫోన్ వచ్చింది. ఏంటి అన్నిసార్లు ట్రై చేశావు? మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏదన్నా అర్జెంటా? ఆతృతగా అడిగింది. ఏమీ లేదు, వరుసగా ఇంట్లో కూర్చొని బోర్ కొడుతోంది. ఏదన్నా షాపింగ్ వెళదామా? ఉత్సాహంగా అడిగింది. ఓ దీనికోసమా హడావిడి అంది శ్రీనిధి. అలా అనటంలో శ్రీనిధి గొంతులో చిరాకు వినపడింది సత్యభామకు. సారీ బామ్మ, సంతోష్ నేను బైక్ మీద డ్రైవ్కు చిలకూరు దాకా వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకుని వద్దామనుకుంటున్నామంది మొహమాటంగా. పర్వాలేదు వెళ్ళండి, ఎంజాయ్ అంది. పోనీ ఒక పని చేద్దాము, కారులో వెళదాము అంది ఉత్సాహంగా. నో శ్రీ, రొమాంటిక్ బైక్ డ్రైవ్లు మిస్ చేసుకోకూడదు, ఎంజాయ్ అంది నవ్వుతూ. ఓకే బామ్మ, థ్యాంక్ యూ అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ముందు ఉన్న తోచనితనం మరింత ఎక్కువైనట్లు అనిపించింది సత్యభామకు. సంజనైనా టచ్ లేకొస్తే బాగుండు అనుకుంది. సంజన ఫోన్ రాలేదు, కానీ మనిషే దూసుకుంటూ రూమ్లోకొచ్చింది. హాయ్, ఇప్పుడే నీ కాల్ ట్రై చేసా, అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది, మళ్ళీ ట్రై చేద్దామనుకుంటున్నా, నువ్వే వచ్చావు అంది ఆనందంగా రిసీవ్ చేసుకుంటూ సత్యభామ. నేనే కాదు, అరుణ్ కూడా వచ్చాడు, రారా అంటూ హాల్లోకి లాక్కు వచ్చింది సత్యభామను. రమా, రాజేశ్వరరావు, సరస్వతమ్ములు, అరుణ్ ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. హాయ్, హౌ ఆర్ యూ అంటూ పలకరించింది సత్యభామ. ఫైన్ అండి, మీ ఫ్రెండ్ ఏం చేసిందో చెప్పిందా? లేదే, మొబైల్ కింద పడేసింది, అది ముక్కలైంది, కొత్తది కొనటానికి ఇక్కడ దగ్గరలో ఉన్న షోరూమ్కి వచ్చాము. మీ ఇల్లు దగ్గరే అని తీసుకొచ్చింది. అవును, పగలగొట్టాను. ఈ మహానుభావుడి వలనే. ఊరికే ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు, పని ఎవరు చేస్తారు? హడావిడిగా ఫోన్ తీయటంలో జారిపడి పగిలిపోయింది. నువ్వు చెప్పు, ఎవరి తప్పు అంటూ గారాలిపోయింది సంజన. నీ తప్పు నా మీదకు తోస్తావా?
ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పని చెప్తాను చూడు అంటూ వేలు చూపించాడు అరుణ్. అందరూ మురిపెంగా చూస్తున్నారు. బామ్మకు కూడా వాళ్ళని చూస్తే సరదాగా అనిపించింది. కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు వాళ్ళు. దెబ్బతిన్నది జీవితం అనుకున్న సమయంలో అరుణ్ వచ్చి అలా నిలబడడం గురించి, సంజన అదృష్టం గురించి కాసేపు మాట్లాడుకున్నారు, సంతోషపడ్డారు.